వెల్కమ్ బ్యాక్ టు బీలట్. ఆయుర్వేదాన్ని జనం పిచ్చిగా నమ్మేస్తున్నారు. ఇదే వీక్ పాయింట్ ని క్యాష్ చేసుకుందో సంస్థ. ఏ జబ్బుకైనా మందులు ఇస్తాం, ఎంతటి మొండి రోగాలనైనా నయం చేస్తాం, మా మందులు వాడితే ఏ అనారోగ్యము మీ దరి చేరదంటూ డబ్బా కొట్టుకుందో కంపెనీ. జన నమ్మకంతో బిజినెస్ చేస్తున్న అక్రమార్కులపై కొరడా జడిపించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ట్రెండ్కి తగ్గట్టే మోసగాళ్లు రంగంలోనికి దిగుతున్నారు. ఇంగ్లీష్ మందులతోనూ నయమవని మాయరోగాల్ని చెట్ల ఆకులు పసర్లతో మటుమాయం చేస్తామంటూ రంగంలోనికి దిగుతున్నారు. దేశవ్యాప్తంగా 100 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల తరహాల్లో కార్యాలయాలు పెట్టి మరీ ప్రజలను దోచుకుంటున్నారు. అందులో ఒకటి ఆయుర్జెన్. హైదరాబాద్ కేంద్రంగా కూకట్పల్లిలో ఆఫీస్ తెరిచారు. క్యాన్సర్ నుంచి ఎయిడ్స్ వరకు అన్నింటికీ మందులు దొరుకుతాయి, నెల రోజుల్లో ఎలాంటి జబ్బైనా దూరమవుతుందంటూ ప్రచారం చేసుకున్నారు. ఈ మందులు, వాటి రోగాల్ని తగ్గించుకున్న వారి పేర్లు, ఫోటోలతో పత్రికల్లో ప్రకటనలిచ్చారు. చిన్న డబ్బాలకు పెద్ద రేట్లు వసూలు చేశారు. ఆయుర్జెన్ మందుల్ని వాడినా ఫలితం దక్కని రోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరికైతే వ్యాధులు తిరగబెట్టాయి, మరికొందరికి రియాక్షన్స్ వచ్చాయి. ఈ సంస్థ మోసాలపై డ్రగ్ కంట్రోల్ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. ఇకపై అబద్ధపు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వరాదని వార్నింగ్ ఇచ్చారు. అలా చేస్తే కంపెనీని సీజ్ చేస్తామని చెప్పారు. అయినా ఆయుర్జెన్ ప్రతినిధులకు బుద్ధి రాలేదు. ఫిర్యాదులో వెలువ పెరిగిపోవడంతో ఆయుర్జెన్ శాంపిల్స్ తీసుకెళ్లి టెస్టులు జరిపారు. అవి నకిలీ మందులని తేలడంతో కూకట్పల్లిలోని ఆయుర్జెన్ కంపెనీపై దాడులు జరిపారు. పెద్ద మొత్తంలో మందులను స్వాధీనం చేసుకున్నారు. లక్షల విలువైన మందుల్ని సీజ్ చేశారు. ఈ కంపెనీ చట్టవిరుద్ధంగా మందులు తయారు చేసి అమ్ముతోందని అధికారులు చెబుతున్నారు. మంది అమాయక ప్రజలు టీవీలో అడ్వర్టైజ్మెంట్స్లో కానీ, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, మిగతా పత్రికల ద్వారా కానీ ఎక్కువగా చూసి సెల్ఫ్ మెడికేషన్ చేసుకొని ఎటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కానీ ఆయన సలహా ద్వారా కానీ వేసుకోకుండా జరగడం వల్ల కొన్ని అనర్థాలకు కారణాలు అవుతాయి అనే ఉద్దేశంతో వీటిని చట్టాల్లో ఇటువంటి వాటిని పొందుపరిచారు. ఈ అడ్వర్టైజ్మెంట్స్ని డ్రగ్స్ మీద సంబంధించిన కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ని 1954లో ప్రొహిబిట్ చేసిందండి. ఆ ప్రొహిబిట్ చేసినటువంటి వాటిని వైలేట్ చేస్తున్న